ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణానికి రాజమండ్రికి చెందిన భక్తులు కోటి తలంబ్రాలు సమర్పించారు. ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు గోటితో తయారు చేసిన తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఏడాది 250 కేజీల తలంబ్రాలను ఆలయ ప్రధాన అర్చకులకు అందించారు. రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఆ భక్తుడు శ్రీరాముడిపై భక్తిని చాటుకున్నారు. నామాలతో శంకు చక్రాలతో కొబ్బరి బోండాలను తీర్చిదిద్దారు. 3 కొబ్బరి బోండాలను స్వామివారికి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన భక్తుడు ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణానికి ఈ కానుక అందించారు. 12 ఏళ్లుగా స్వామివారికి కొబ్బరి బోండాలను సమర్పిస్తున్నారు. 20 ఏళ్లుగా భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ఈ కానుక ఇస్తున్నానని భక్తులు తెలిపారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. చంద్రుడి కోరిక మేరకు శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించడం కొన్ని శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ఏకశిలా నగరం ఒంటిమిట్ట రామభక్తులతో కిటకిటలాడుతోంది. పండు వెన్నెల్లో సాగే కళ్యాణం వెనుక అనేక ప్రత్యేకతలున్నాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒంటిమిట్ట కళ్యాణోత్సవంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. కళ్యాణం తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు ఒంటిమిట్టకు తరలి వస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఒంటిమిట్టలో జరిగేటువంటి కళ్యాణం పండు వెన్నెల్లో నిర్వహిస్తారు. అసలు పండు వెన్నెల్లోనే కళ్యాణం ఎందుకు నిర్వహిస్తారు? సీతారామ కోదండరామస్వామికి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎందుకు ఇలాగ నిర్వహిస్తారని మనం తెలుసుకునేందుకు మనతో ఆలయ పూజారి స్వామి చెప్పండి. పండు వెన్నెల్లోనే ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. తర్వాత భద్రాద్రిలో నిర్వహించేటువంటి కళ్యాణానికి ఒంటిమిట్టలో నిర్వహించే కళ్యాణానికి తేడా ఏంటి? ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా భద్రాద్రి గర్భోత్సవాలు అంటారు. గర్భోత్సవాలు అంటే రాముల వారు అంటే ఉగాది రోజు అంటే గర్భంలో ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు. నవమికి జన్మిస్తాడు. జన్మినాక జన్మదిన వేడుకలు కళ్యాణం కలిపి చేస్తారు అక్కడ. ఇవి వచ్చేసి జయంతి ఉత్సవాలు అంటారు. అంటే రాముల వారు పుట్టినాక స్టార్ట్ అయితే ఉత్సవాలు, పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. ఒక కాన్సెప్ట్ అది, దానికి డిఫరెన్స్. రెండో వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కళ్యాణము, రాముల వారి కళ్యాణము నవమి రోజు మధ్యాహ్నము 12 గంటలకు జరుగుతుంటుంది ప్రతి చోట. కానీ ప్రత్యేకంగా ఒంటిమిట్టలో మాత్రమే ఈ యొక్క సాంప్రదాయం ఎందుకు ఉందని మనం పెద్దల ద్వారా తెలుసుకునే విషయాన్ని వ్యక్తీకరిస్తున్నాను. ఎందుకంటే నా వయసు అంతా తక్కువ కదా, పెద్దల నుంచి చెప్పి నేను చెప్తున్నాను. అవి ఏమిటి అంటే రాముల వారు జన్మించడం 3 దేవతలు హాజరైనారని, అప్పుడు అందరి దేవతలు మామూలుగా సాయంకాలం 5:30 అయితేనే సూర్యుడు అస్తమించాలి, చంద్రుడు. కానీ సూర్యుడు 5:30 అస్తమించలేదట. ఎందుకంటే అందరూ కలిశారు కదా, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ 9 అయింది. ఇంకా చంద్రుడు రావడానికి లేదు కదా. అప్పుడు చంద్రుడు చాలా బాధపడుతున్నాడు. మళ్ళీ రాములవారికి చెప్పుంటే సరే నీకోసం అన్ని సంధాయించాట, రామచంద్రుడు అని పేరు పెట్టుకుంటా అని. కానీ అతనిలో మార్పు రాలేదు. సరే నీకోసం నేను రాత్రిపూట పుడతాను ద్వాపరంలో కృష్ణునిగా అంటే అప్పుడు మార్పు రాలేదు. దీనికి ఒక కారణం చెప్తారు. మళ్ళీ మన ఇంట్లో మనం మనవడు ఉన్నాం అనుకోండి, ఆ మనవడు తిన్నాలకు ఒక కారం ఉంచుతాం. ఆ కారం మనం తొక్కినాం అనుకోండి, అది బజ్జీ అయిపోయినా కూడా ఏడుస్తుంటాడు. నేను కారు కొనిస్తా అంటే ఒప్పుకోవడం, ఆకారే కావాలంటాడు. అట్లాగా మారం చేసే చంద్రుడు అని విశేషం. అప్పుడు చంద్రుని కోరిక మేరకు వెన్నెలాతులు ఇక్కడ కళ్యాణం జరగడము ఒక సాంప్రదాయం అయితే, ఇంకొక సాంప్రదాయం వచ్చి ఆడపిల్ల పెళ్లి చేయడం అనాదిగా బ్రాహ్మణులు వయస్సు కానీ జరుగుతుంది. అందులో అది ఉంది మామూలుగా అయితే. కానీ ఈ మధ్య మారిపోయింది. కానీ ఆడపిల్లవారు పెళ్లి చేయాలి, వాళ్ళు చంద్రవంశము. అందుకే చందమామ అంటారు. అంటే భార్య అన్న లేక తమ్ముడు మామ అవుతారు. అందుకే నీకు సాయిబులు కానీ చందమామ అంటారు. అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంగా అందరికీ మామైన చందమామే. అంటే ఆ చంద్రుడి యొక్క కోరిక మేరకు ఇక్కడ వెన్నెలాతులో కళ్యాణం ఒక సాంప్రదాయం. ఓం నమో నారాయణయ్య. వికాసన సాంప్రదాయం ప్రకారం చేసేటువంటి కళ్యాణంలో తర్వాత ఇక్కడ కళ్యాణం అంటే కళ్యాణ తంతు ఏమైనా తేడా ఉందా? అన్ని అది పాంచరాత్రం, ఇది పాంచరాత్రమే. కళ్యాణం అంతా డిఫరెన్స్ ఉండవు. అంతా పాంచరాత్ర ఆగమం ప్రకారం మా ఆగమట్ విజయ రాజేష్ భట్టర్ ఆధ్వర్యంలో సాంప్రదాయంగా గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతున్నాయి. కానీ ఒంటిమిట్టకు అయోధ్యకు చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. ఏమిటి ఆ సంబంధాలంటే, ఒంటిమిట్ట ఎప్పటి నుంచో ఉంది, అయోధ్య ఎప్పటి నుంచో ఉంది. కానీ పబ్లిక్ తెలియదు.
ఎందుకు తెలియదు? ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ చేసిందో అప్పుడు ప్రపంచం తెలిసింది ఒంటిమిట్ట. అట్లే ఎప్పుడైతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ చేసిందో అప్పుడు 5 కోర్టు తీర్పు వచ్చింది. అందుకు తీర్పు 500 సంవత్సరాలు తీర్పు రాలేదు, తీర్పు వచ్చేసింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వేడుకలు కలిగాయో దానికి వైబ్రేషన్ కలిగింది. అంత తాగలేదు. ఇక్కడైతే కళ్యాణం అద్భుతంగా చేస్తున్నారు తిరుపతి దేవస్థానం వారు, అక్కడ గుడి నిర్మాణం జరిగిపోయింది. కాబట్టి ఒంటిమిట్టకు అయోధ్యకు అభినవ సంబంధం ఉందని ఒంటిమిట్ట నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి ఒంటిమిట్ట వరకు రైలు నడిపితే 2 రైలు నడిపితే రైలు దిగుతానే ఇక్కడ ఒక్కసారిగా 10 మంది దిగుతారు. ఆటోలు, జీపులు, కార్లు అందరికీ జీవనోపాధి జరిగి ఇక్కడ నుంచి హరిత గెస్ట్ హౌస్, మన టీడీ కళ్యాణ మండపాలు, ప్రైవేట్ గెస్టులకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళు బ్రహ్మంగాని మఠం అయితేనేమి, తర్వాత దేవుని కడప అయితేనేమి, పుష్పగిరి అయితేనేమి, గండి అయితేనేమి, వెల్లాల సంజీవస్వామి దేవస్థానం అయితేనేమి, తర్వాత హోబిలం అయితేనేమి, ఇట్లా వచ్చే నందలూరు, తలపాక, అత్తిరాల ఇవన్నీ చూడడం ద్వారా నలుగురు స్టే చేస్తారు. అందరికీ ప్యాకేజ్ దర్శించుకొని చూడడం ద్వారా ఒకటి మన సాంప్రదాయము వారికి మన సాంప్రదాయాన్ని మనం ఎవరైనా తింటాం, నారసాంలో గోధుమ రొట్టెలు తింటారు. అట్లాగా సాంప్రదాయాలు, వ్యవహారాలు, కట్టుబొట్లు అన్నీ తెలియజేయబడతాయి. అప్పుడు విజ్ఞానం పెరుగుతుంది. భిన్నత్వం ఏకత్వంగా అందరం ఒకటి అని ఒక వసుదైక కుటుంబం, అంత రామరాజ్యం, ప్రపంచంలో రామరాజ్యం కాబోతుందని ఒంటిమిట్టకు 5 రైల్వేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజలు. మధ్యాహ్నం కోలాట ఉత్సవం, ఎదుర్కోళ్ళ ఉత్సవం తర్వాత స్వామివారు ఊరేగింపు వెళ్ళి కళ్యాణ వేదికకి వెళ్తారు. సో మొత్తం కళ్యాణ వేదిక ఏ రకంగా కళ్యాణం జరుగుతుందండి? ఇక్కడ నుంచి వేడుకగా పోతారు. అక్కడ ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఎదుర్కోళ్ళ కార్యక్రమం తదనంతరం ఇంకా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. అది విశేషం. నమోనాన్ని ఎక్కువ. ఇది ఒంటిమిట్ట కళ్యాణం సంబంధించినటువంటి ఏ రకంగా నిర్వహిస్తారో, తర్వాత వేద మంత్రోత్సవాల మధ్య జరిగేటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రత్యేకతల గురించి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, ఒంటిమిట్ట.